తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రధాని మోదీ భోగాపురంలో దాదాపు 2 గంటల 25 నిమిషాలు గడపనున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సహా రాష్ట్రాభివృద్ధికి భారీ ఊతమిచ్చే 17,912 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు. గవర్నర్, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10:50 నుంచి 10 గంటల 55 నిమిషాల మధ్య ప్రయాణికుల టెర్మినల్ భవనానికి అందరూ చేరుకుంటారు. 10 గంటల 55 నిమిషాల నుంచి 10:58 మధ్య 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. 11 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు విమానాశ్రయాన్ని ప్రధాని పరిశీలిస్తారు. 11 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషాల మధ్య టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభ వేదికకు ప్రధాని చేరుకుంటారు. 11:30 నుంచి 12 గంటల 55 నిమిషాల మధ్య విమానాశ్రయ ప్రారంభోత్సవం శిలాఫలకాన్ని ఆవిష్కరించి బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుంచి 1 గంట 10 నిమిషాల సమయంలో భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు. భోగాపురం వేదికగానే రాష్ట్ర అభివృద్ధికి భారీ ఊతమిచ్చే 17,912 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నంలోని తర్లువాడలో 468 కోట్లతో ఏర్పాటయ్యే ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేస్తారు. విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో 9,900 కోట్లకు పైగా విలువైన పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దేవపల్లి, ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో పాటు జాతీయ రహదారులపై కొత్త వంతెనలు, 4 లేన్ల బైపాస్లు జాతికి అంకితం చేస్తారు.